ఈ వీడియోలో ఖర్చు చేయడాన్ని హిందీలో ఏమంటారు అండ్ ఈ వర్డ్ని యూస్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో ఖర్చ్ అంటే తెలుగులో ఖర్చు అనే అర్థం వస్తుంది. ఖర్చ్ కర్నా అంటే ఖర్చు చేయడం లేక ఖర్చు పెట్టడం అని అర్థం వస్తుంది. ఖర్చ్ కరో అంటే ఖర్చు చెయ్యు. ఖర్చ్ కరియే అంటే ఖర్చు చెయ్యండి. ఖర్చ్ మత్ కరో అంటే ఖర్చు చెయ్యొద్దు. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన తోటి వాళ్ళకైనా లేదంటే మనకంటే చిన్న వాళ్ళకి మన ఫ్రెండ్స్తోనైనా మనం ఎప్పుడైనా ఎక్కువ ఖర్చు చెయ్యొద్దు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో జ్యాదా ఖర్చ్ మత్ కరో అని చెప్పాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో జ్యాదా ఖర్చ్ మత్ కరియే అని చెప్పాలి. ఇక్కడ జ్యాదా అంటే ఎక్కువ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, అభి ఖర్చ్ క్యూ కర్నా హే అంటే ఇప్పుడు ఎందుకు ఖర్చు చేయాలి. ఈ సెంటెన్స్లో అభి అంటే ఇప్పుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ హిందీలో హమారా మాసిక్ ఖర్చ్ కిత్నా హే అంటే మన నెలవారీ ఖర్చు ఎంత అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, హమే అప్నే ఖర్చోं को కమ్ కర్నా హోగా. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.